ఎలా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం అదే చెప్తున్నాడు. ఒక్కడిగా ఉండటం అంటే ఎలాగో ఏంటంటే, ఒక్కడిగా ఉండటం అంటే ఒకే సంఘం, ఒకే విశ్వాసం, ఒకటే బాప్తీసం, ఒకటే నిరీక్షణ, ఒకడే ప్రభువు, ఒకడే దేవుడు, పరిశుద్ధాత్మ ఒకడే. 7 విషయాలు చెప్పాడు అక్కడ. ఒకటే ఒకటే ఒకడే అని. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని సంకల్పం ఏంటి? యేసుక్రీస్తులో అంతా కూడా సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలి. నీదో సంఘం, నాదో సంఘం, నీదో విశ్వాసం, నాదో విశ్వాసం, నువ్వు ఒక బాప్తీసం ఇచ్చి, నేను ఒక బాప్తీసం ఇచ్చి, నువ్వు ఒకటి నమ్మి, నేను ఒకటి నమ్మి, దాంట్లో ఐక్యత ఉంది అక్కడ. ఇది దేవుని సంకల్పం కాదు. దేవుని సంకల్పం ఏంటంటే అంతా ఒక్కడిగా ఉండాలి, అంతా ఒక్కడిగా ఉండాలి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాల్లో కొరింథీయుల సంఘం 4 ముక్కలైనప్పుడు పౌలు ఏమన్నాడు? మీలో కక్షలు లేక మీరందరూ ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ సన్నద్ధులై ఉండాలి అని చెప్పాడు. ఆ చెప్తూ ఏమన్నాడు? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అని అడుగుతున్నాడు. క్రీస్తు అలా ముక్కలు ముక్కలుగా ఉన్నాడా? నువ్వు ఒక ముక్క, నేను ఒక ముక్క తీసుకొని పోయి చేయటానికి. క్రీస్తు ఒకటే, ఆయన స్థాపించిన సంఘము ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తీసం ఒకటే, నిరీక్షణ ఒకటే. అప్పుడే కదా ఐక్యత సాధ్యమయ్యేది. కాబట్టి పౌలు చెప్తున్నాడు, దేవుని సంకల్పం అంతే మీకు తెలపకుండా నేనేమీ దాచుకోలేదు. ఈరోజు చాలా మంది దాస్తున్నారు. దేవుని సంకల్పం చెప్పకుండా దాచిపెడుతున్నారు. సంఘం ఒకటే అని చెప్పడానికి ఎవరు ముందుకు రావట్లా. దేవుని సంకల్పం అది. యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాల్లో యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తే ఏమన్నాడండి? నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండాలి. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు. తండ్రి, నా యందు నీవును, నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవల్లని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు గాని వారి వాక్యం వలన అంటే అపోస్తులు చెప్పేటువంటి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెను. చూడండి, వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఏకమై ఉండాలి. నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండాలి. ఇది కదా దేవుని చిత్తం. ఇది కదా దేవుని చిత్తం. ఈరోజు చాలా మంది అడుగుతా ఉన్నారు, తెలిసిన వాళ్ళు తల దించుకోవాల్సి వస్తుందండి. అయ్యా, మీకు దేవుడు ఒకటే అంటున్నారు, బైబిల్ ఒకటే అంటున్నారు, మరి ఇన్ని సంఘాలు ఏంటి? ఒక్క కాలనీలో ఇన్ని మందిరాలు ఏంటి? ఒకటి సరిపోదా? మీరంతా ఒకటే కదా, మరి ఒక సంఘం ఎందుకు లేదు అని ప్రశ్నిస్తుంటే తల దించుకోవాల్సి వస్తుందండి. ఎవరి సంఘాలు వాళ్ళే, ఎవరి విశ్వాసాలు వాళ్ళే. యేసుక్రీస్తు ఒక సంఘాన్ని స్థాపించాడు, మనం అందరం ఆ సంఘంలో ఉందాము అని అంటే మా కోసం ఈయన ఒక సంఘాన్ని కట్టాడు, ఆయన ఒక సంఘాన్ని కట్టాడు. ఇలా మనుషులు కట్టిన సంఘాల్లోకి పోయి దాని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. మా సంఘం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మా సంఘంలో క్రమశిక్షణ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అసలు మా సంఘం ఎప్పుడు కట్టబడింది అనుకుంటున్నారు? ప్రభువు కట్టిన సంఘాన్ని వదిలేసి క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము, చూడండి అదే చెప్తున్నాడు కింద 28వ వచనము. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాపాడుటకు పరిశుద్ధాత్మను దేనిందు అధ్యక్షులుగా ఉంచాను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమా లేదా సంఘాల? ఈరోజు వీళ్ళందరూ ఏమంటున్నారంటే, వీళ్ళందరూ అయా పేర్లు ఎన్ని పేర్లు ఉన్నా కూడా ఇవన్నీ దేవుని సంఘాలేనండి అంటున్నారు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మన బైబిల్ మార్చాలి. ఇక్కడ ఏం మార్చాలి? అక్కడ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములు. బైబిల్ మారుద్దాం మరి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును. చూడండి మాటలు చూడండి అక్కడ. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. తన సంఘం. ఈరోజు నువ్వున్న సంఘం ఎవరిది? నువ్వే చెప్తావు. ఎవరి సంఘం? మాది ఆ సంఘం, మాది ఈ సంఘం. ఏమండి, మనుషుల పేర్లు చెప్తున్నావు. మాది ఆయన సంఘం అండి, మాది ఈయన సంఘం అండి. కొంతమంది ఏమో ఊరు పేర్లు పెట్టుకుంటారు. యెరూషలేము సంఘం,
బేతేలు సంఘం, ఊరు పేర్లు, కొండల పేర్లు, పర్వతాల పేర్లు, మనుషుల పేర్లు ఒక ఆయన పెట్టాడు. కలవరి అనేటువంటి పేరు పెట్టాడు ఒక ఆయన. కలవరి అంటే ఏంటి తెలుసా? కపాల స్థలము, పొర్రెలు ఉండేటువంటి స్థలము. ఆ కొండ మీద సిలువ వేసి అక్కడ కాళ్ళు చేతులు తెగ నరికి అక్కడ సమాధి చేస్తారు ఆ కొండ మీద. దాన్ని ఈయన సంఘానికి పెట్టాడు. చూడండి, ఏంది పొర్రెలు ఉండే స్థలం అంటే చనిపోయిన తర్వాత మనం సమాధి చేస్తాం కదా, తర్వాత ఏముంటాయి? మాంసం మొత్తం పోయి ఆ పొర్రెలు ఎముకలు ఉంటాయి అక్కడ. ఆ సంఘం అంటే చూడండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించుకుంటే నువ్వు ఆ సంఘంలో చేరకుండా ఎవరో మనుషులు కట్టిన సంఘాలు నువ్వు ఉండి నేను కూడా దేవుని సంఘం అంటే ఎలా అవుతుంది? ఎప్పటికీ కాదండి. నువ్వే అంటున్నావు కదా నాది ఆ సంఘం, నాది ఈ సంఘం అని. అదే సంఘం నీది, నీ దేవుని సంఘం కాదు. క్రీస్తు రక్తమి సంపాదించే సంఘం కాదు, నీ సంఘం వేరే. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నాడు, జాగ్రత్త, దేవుడు మీకు సంఘాన్ని అప్పచెప్పాడు. ఏమన్నాడండి? పరిశుద్ధాత్మ మిమ్ములను తన సంఘమును కాయుటకు. పెద్దలారా, మీరు సంఘాన్ని కాయటానికి అంటే మీరు కాపర్లు ఏం చేయాలా? మందను కాయాలి. కాబట్టి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. మీరు సంఘ పెద్దలో